ఈ వీడియోలో మనము డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాము. సో ఇది నెట్ క్లాత్. ఈ నెట్ క్లాత్కి మగ్గం వర్క్ వేయించారు. సో ఈ మగ్గం వర్క్కి ఇప్పుడు సేమ్ కలర్ ఇది లైనింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్, ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ వస్తుంది. సో బ్యాక్ వచ్చేసి బోట్ నెక్. సో రెండు బోట్ నెక్లే, ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్. సో ఇది ఇక్కడ హుక్స్లు వస్తాయి, బ్యాక్ ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్, కప్స్ వస్తాయి దీనికి ప్రిన్సెస్ కట్లో. సో ఇప్పుడు మనం ఇది ఎలా కట్ చేయాలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు సరిత స్టార్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అండి. ఇవి హ్యాండ్స్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు ఒకేలాగా ఇలా రెండు ఒకటే సేమ్ మడత చేసుకోవాలండి. ఇది సో ఇది నెట్ క్లాత్. జాగ్రత్తగా కటింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి. ఇలా చేసి ఇది డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా హ్యాండ్స్ ఇవి, ఎల్బో హ్యాండ్స్ ఇవి. సో 33 సైజ్ అండి ఇది మనకి. ఇది మెజర్మెంట్. ఈ మెజర్మెంట్తో మనం ఈ బ్లౌజ్ అనేది కట్ చేయాలి. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి 10 వచ్చింది. సో హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదని ఓన్లీ నెట్టే వేస్తున్నాము దీనికి. సో 10 అంటే మనం 10.5 తీసుకుందాం. 1/2 ఇంచు కుట్లకి తీసేసుకొని సో 10 తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి 7 వస్తుంది. 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటే 7.5. సో ఇది ఇలా మార్కింగ్ వస్తుంది, ఇలా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా ఈ మగ్గం వర్క్ అనేది జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటే మనము స్టిచ్చింగ్లో కూడా ఈజీగా కుట్టేయచ్చు. సో చూసారా, ఇప్పుడు ఇది కటింగ్ అనేది ఇలా చేద్దాం. ఈ హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది అయిపోయింది. దీనికి లైనింగ్, హ్యాండ్స్కి లైనింగ్ వద్దన్నారు. సో లైనింగ్ వేసలేను హ్యాండ్స్కి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ఈ బ్యాక్ ఇలా పూస వర్క్ ఇచ్చారు. బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్. సో ఇక్కడ మనకి హుక్స్లు వస్తాయి. ఇక్కడ గ్యాప్ ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో మనకి హుక్స్ అనేది వస్తుంది. సో ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా మగ్గం వర్క్ వేసిన కాడికి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా తీసుకోండి. ఇలా అన్నీ ఇది బ్యాక్ ఫ్రంట్ సేమ్, అంటే ఇటు కిందికి పైనకి సేమ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇది బగల్ వచ్చేసి 33. మనకి ఈ 33 సైజుకి మనము ఇది బగల్ అనేది చూసుకోవాలి. సో 33 కదా, మనకి ఒక ఈ కుచ్చులకి అంటే ఇది ఫ్రిల్స్కి, మన సైడ్ కుట్లకి, ఇంకా సేపట్టి ఇప్పుడు కట్ చేయడానికి ఉండదు కదా, అన్నిటికీ కలిపి మనము 8, 10 అట్లా ఎక్కువ తీసుకోవాలి. సో ఇది 33 ఉంది కదా, ఇంకొక 10 తీసుకుంటే 43 అవుతుంది. సో 43 తీసుకోవాలి. ఖర్చుకు ఉన్న ఫ్రిల్స్కి అన్నిటికి కలిపి. సో 40 తీసుకుంటున్నా. ఈ 40ని ఇట్లా 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి. ఇలా సో 4 ఫోల్డింగ్లు వేసుకొని ఇలా బగల్ అనేది ఇలా చూసుకోవాలి. సో మనకి బగల్ అనేది ఇక్కడికి వచ్చింది.
పొడవు వచ్చేసి 13 అండి. 13 అంటే మనకి ఇటు హాఫ్ ఇంచ్ కుట్లకు పోతుంది కాబట్టి మనం 14 తీసుకోవాలి. సో 14 అంటే ఇక్కడికి మనకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇవి కుట్ల సేమ్ ఈ మగ్గం వర్క్ అనేది కుట్ల కాడికి ఇడికి కరెక్ట్గా రావాలి. సో అక్కడ నుండి మనం ఇది మార్కింగ్ అనేది పెడదాము. సో 14 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడికి 14 వచ్చింది. సో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7. సో ఇది మన ఫ్రంట్ నెక్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మార్కింగ్ చేసి వాళ్ళే వర్క్ వేశారు కాబట్టి మనము అది ఎంత ఉంటే అంతవరకే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచు కుట్లకు వదిలేసి ఇలా పైకని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ వచ్చేసి 14 ఉందండి మనకి. ఈ రౌండ్ తిరిగే కాడకి మనకి 14 వస్తుంది. సో ఇలా తీసుకోవాలి. ఇలా అంటే 14.5 అంటే మనకి 8 వరకు అంటే సగం ఉంది కదా, ఇటు మొత్తం చుట్టూ కొలత వచ్చేసి 14 ఉంది. సో 14 అంటే మనకి ఎంత వస్తుంది, 6 ఇలా 6 7 వరకు వస్తుంది. సో 7 వరకు మనము ఆమ్ రౌండ్ తీసేసుకుందాం. ఇలా వస్తుంది ఇది అండి. సో ఇక్కడ మనకి హుక్స్ కాజాకి ఇది ఓపెన్ చేసుకోవాలి, బ్యాక్ హుక్స్ వస్తాయి దీనికి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడికి కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలండి. ఎక్కువ కట్ చేసుకొని ఆ మగ్గం వర్క్ కాడికి ఎంతవరకు అయితే ఉందో ఆడి వరకు మనకి స్టిచ్చింగ్లో అనేది కరెక్ట్గా చేసుకోవాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ఉండేటట్టుగానే కట్ చేసుకోవాలి క్లాత్. ఇలా మనకి ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది. సో ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిరండి ఇది. సో ఈ ఫ్రంట్ని కూడా మగ్గం వర్క్ కాడికి కరెక్ట్గా తీసేసుకొని సో ఈ లెంత్ ఇది ఎంత ఉందో మనమేమో చూసుకోవాలి. ఫస్ట్ ఈ లెంత్ ఎక్కడి వరకు అవుతుందో ఆ లెంత్ వరకు ఈడి వరకు కట్ చేసుకోవాలి. సో ఈడికి కట్ చేద్దాం. మనకి ఫ్రంట్ వచ్చేసి డిజైనర్ వస్తుందండి. ఇప్పుడు అక్కడ వరకు కట్ చేసినా కానీ అది మనము ఇంకా ముందు ఫ్రంట్ అనేది వేరే కటింగ్ ఇలా చేయాలి, ప్రిన్సెస్ కట్ చేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వచ్చింది. సో ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. సో ఇది ప్రిన్సెస్ కట్ కదా. సో ఇప్పుడు లైనింగ్ మీద దీని పైన మీకు అర్థం లైన్స్ అది తెలుస్తలేవు కదా. సో ఇప్పుడు లైనింగ్ మనం దీన్ని అర్థమయ్యేటట్టుగా ఈ లైనింగ్ వేసి కట్ చేద్దాం. సో లైనింగ్ వచ్చేసి ఇట్లా ఉందండి ఇది. సో మనం ఇది లెంత్ ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ తీసినాం కదా, ఇది లెంత్ అయితే లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది కట్ చేసుకుందాం.
సో అదొకటి బ్యాక్ వచ్చేసింది కదా, మనకి ఫ్రంట్ కూడా కావాలి, ఒకటే వచ్చింది కదా. సో ఫ్రంట్కి కూడా దీన్ని ఇలా అదే మార్కింగ్ చేసుకుందాం. సో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, జస్ట్ కొంచెం కుట్లకు కొద్దిగా ఎక్కువగా సైడ్కి ఎక్కువ ఉంచుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. క్లాత్ని కొద్దిగా జరిపేసి సేమ్ ఇదే దీన్నే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. సో బ్యాక్ మనకి ఇక ఇది బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి. మనకు బ్యాక్ వచ్చేసి ఇది కదా ఈ పీసు. సో ఈ పీస్ని మనం బ్యాక్ ఓపెన్ చేసుకుందాం. ఈ డిజైన్ కదా సేమ్ కరెక్ట్గా ఉండేటట్టుగా మనము సెట్ చేసుకోవాలి. ఇదే అండి, ఇది మనకు బ్యాక్. సో ఈ బ్యాక్ది అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ కదా. సో ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 9 వస్తుందండి. ఈ హైట్ ఇది షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి మనకి మార్కింగ్ ఒక ఇక్కడ వచ్చేసరికి 9.5 అట్లా వస్తుంది సెంటర్ పాయింట్. కింది నుంచి వచ్చేసి 4 ఇంచెస్ అండి ఇక్కడ. సో ఇటు నుంచి కూడా 3 ఇంచెస్ 4 ఇంచెస్ అట్లా వస్తుంది. సో ఇక్కడ 4 ఇంచెస్ మనం ఇది స్ట్రైట్ లైన్ తీసుకొని దీని మీద గీసిన అది కదిలిపోతుంది. సో ఇలా తీసుకొని ఇటు నుంచి వచ్చేసి 3 ఇంచెస్ కాడ ఒక మార్కింగ్ వేసుకుందాం. సో ఇట్లా స్ట్రైట్గా లైన్ ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు. సో ఇక్కడికి 4 ఇంచెస్ పైకి ఇక్కడ మార్కింగ్ ఇది. సో ఇటు 4 తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. సో మనము ఇది కటింగ్ అనేది ఇలా చెయ్యాలి. ఇది చూడండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోవాలి. సో ఇవి అవసరం లేదు ఇక. సో ఇది ప్రిన్సెస్ కట్ అండి. సేమ్ దీనికి మనము ఇక్కడ దీనికి కూడా వర్క్ ఇచ్చిండ్రు. ఇక్కడొకటి 2 ఇచ్చిర్రు ఇవి మార్కింగ్.
ఈ రెండిటికి ఈ షేపు వచ్చేలాగా ఇది ఇచ్చేసారు. సో మనం దీన్ని ఇలా వేసి కట్ చేసుకోవాలి. ఎక్కడ మనకు వీలుని బట్టి ఎటు వస్తే కరెక్ట్గా ఉంటుందో చూసి కట్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. సో మనం ఇలా ఇది షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ వర్క్ అనేది మనకి వస్తుంది. సో ఇవి అన్ని పూసలు ఉన్నాయి కాబట్టి మనకి కుట్లకి సెట్ చేసుకోనికి రాదు కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేటట్టు చేసుకొని సేమ్ ఇది ఎట్లా అయితే ఉందో ఇలాగే కట్ చేసుకోవాలి. సో చూసారా, ఇప్పుడు ఇది మనకి కటింగ్ అనేది అయిపోయింది. సో ఇలా వస్తుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? సో అయిపోయింది ఇక. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇవి హ్యాండ్స్ వచ్చేసినాయి. సో మనకి ఇక మొత్తము వచ్చేసి ఇది పైపింగ్ వస్తుంది ఇది. సో ఇది సారీ అండి, ఇది మనకి ఫ్రంట్ డిజైనర్ కదా. సో ఇది ఒకటి మనము నెక్ వాళ్ళ 9 ఇంచెస్ నెక్ ఇచ్చారు కదా. సో ఇది బ్యాక్ వచ్చేసి 9, ఫ్రంట్ వచ్చేసి 7 ఇచ్చారు. సో 7 వరకు మనము ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి. సెవెన్ ఇక్కడ వరకు ఉంది కదా. సో ఫ్రంట్ 7 వచ్చేసి ఇది మనం లైనింగ్ని ఇలా చేసుకోవాలండి. ఇది కటింగ్ అనేది. సో సేమ్ బ్యాక్ కూడా ఓన్లీ లైనింగ్ని, బ్లౌజ్కి అవసరం లేదు, ఓన్లీ లైనింగ్నే కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ ఇక్కడి వరకే ఉంటుంది ఇది. సో ఫ్రంట్ వచ్చేసి 7, బ్యాక్ వచ్చేసి 9. సో ఇది 7 ఇక్కడికి వచ్చింది, 9 వచ్చేసి మనకి 9 ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనము ఈ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇలా. ఈ విధంగా ఇటే కింది భాగమే లైనింగ్ ఉంటుంది, పైన భాగం లైనింగ్ ఉండదు. సో బ్యాక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. సో కొంచెం డీప్ వస్తుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి.
మనకి ఇవి అవసరం లేదు. సో ఈ లైనింగ్ అనేది దీనికి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది బ్లౌజు. ఇది బ్యాక్, ఇవి హ్యాండ్స్. మనకి హుక్స్ కాజాలకి తీసేసుకుందాం. హుక్స్ ఒకటి, కాజా ఒకటి వేసుకుందాం. కాజాకి వచ్చేసి ఈ నెట్ కూడా వేయాలి. సో ఫ్రెండ్స్, డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.